ఊరికే మనం చాలా తేలిగ్గా తీసుకోద్దు. జీవితం ఊరికే ఎంజాయ్ చేసి, అనుభవించి పోవడం అనుకుంటారు. ఏమి కాదు. ఊరికే అనుభవిద్దామంటే అంత తేలికేం కాదు. అనుభవించొచ్చు. కానీ ఎన్ని ఉంటాయో, ఎన్ని లోపాలుంటాయో మనకి తెలియకుండానే ఎన్ని కర్మలు చేస్తామో, ఎన్ని తప్పులు చేస్తామో, ఎన్ని పాపాలు చేస్తామో, మళ్ళా వాటి ఫలితం అనుభవించాలి కదా! ఇప్పుడు కొంచెం తెలుసుకోండి. అజ్ఞానికి ఎప్పుడు దుఃఖముంటుంది అంటారు పత్రి గారు. ఎందుకుంటుంది? అజ్ఞానికి ఏది చెయ్యాలో తెలీదు, ఏది చెయ్యకూడదో తెలీదు. ఏది మాట్లాడాలో తెలీదు, ఏది మాట్లాడకూడదో తెలీదు. అలా ఏది ఎలా ప్రవర్తించాలో తెలీదు, ఎలా ప్రవర్తించకూడదో తెలీదు. తెలియక అంతా రైట్ అనుకుంటూ తనిష్టం వచ్చినట్టు, తనకు నచ్చినట్టు జీవిస్తాడు. అలా ఎప్పుడైతే జీవించాడో అక్కడేమవుతుంది? తెలియకుండా వాడు ఎన్నో తప్పులు చేస్తాడు, పాపాలు చేస్తాడు, అధర్మంగా వ్యవహరిస్తాడు. ఇంచేత వాడికి ధర్మం అంటే ఏంటో తెలీదు, అధర్మం అంటే ఏంటో తెలీదు. ఏది న్యాయమో తెలీదు, ఏది అన్యాయమో తెలీదు. ఏది మంచో తెలీదు, ఏది చెడో తెలీదు. ఏది హింసో తెలీదు, ఏది అహింసో తెలీదు. తాను హింస చేస్తూ, మాంసం తింటూ, నేను బాగా జీవిస్తున్నాను, నేనేం తప్పు చేయలేదంటారు. మీరు చూడండి, నాకే ఎంతోమంది ఫోన్లు చేసేవారు. చేస్తున్నారు కూడా ఇప్పటికి. వాళ్ళు వాళ్ళ కష్టాలన్నీ చెప్తూ ఉంటారు. అప్పుడు ఊరికే నేను అంటూ ఉంటాను. మనం చేసుకున్నవి మనం అనుభవిస్తామమ్మా. మనం ఎప్పుడో ఏదో పాపం చేస్తేనే కదా, తప్పులు చేస్తేనే కదా మనకు కష్టాలొచ్చేవి. అంటే వాళ్ళేమంటారంటే, అబ్బే! మేమేమి తప్పులు చేయలేదండి. మేమేమి పాపాలు చేయలేదండి. ఎందుకో ఇలా జరిగిపోయిందండి. మేము భరించలేకపోతున్నామండి అంటారు. ఎలా బయటపడాలో చెప్పాలని అంటారు. అప్పుడు ఒకటే అడుగుతాను నేను. "నువ్వు మాంసం ఏమన్నా తిన్నావా అమ్మా?" అంటారు. "అబ్బాయి తిన్నానండి. ఈ మధ్య మానేశానండి" అంటారు. మరి మొన్నటిదాకా తిన్నావు కదా! మొన్నటిదాకా పాపం చేశావు కదా! దాన్ని అనుభవించాలి కదా! ఆ పాపానికి కష్టమేగా వచ్చేది. అదే ఇప్పుడు అనుభవిస్తున్నావు. నువ్వు చేయకుండా ఉంటే, "నాకు తెలీదండి. నాకెవరూ చెప్పలేదండి. ఇలా చెప్పుంటే నేను చెయ్యకపోదునండి" అంటారు. అంటే దాని అర్థమేంటి? వాళ్ళకి ఆ జ్ఞానం లేదనేగా. జీవిని హింసించకూడదు, దాన్ని చంపకూడదు, దాని మాంసం తినకూడదు. ఒక్కవేళ హింసించకపోయినా, ఎవడో హింసించినా, వీడు తినడం వల్లే వాడు హింసించాడు. అంటే దాని హింసకి వీడు కారణమయ్యాడు. మాంసం తింటూ దాని హింసకి. వీడు తినకపోయి, దాన్ని చంపకపోయి, హింసించకపోతే ఆ కష్టం ఎందుకొస్తది? అది. అంచేత ఆ రకంగా ఎందుకు జేస్తున్నాడు అంటే, ఆ విషయం తెలియకపోవడమే. అంచేత ఏంటంటే, తెలియని వాడు నేర్చుకోవాలి. అంతకుముందు ఇయన్నీ తెలుసుకొని, అనుభవం సంపాదించి, దాంట్లో ఎంతో నేర్చుకుని, మార్పు చెంది చెప్పేవాళ్ళున్నారు. వాళ్ళ దగ్గర మనం ఇంకా నేర్చుకోలేదు, తెలుసుకోలేదు. అంత అనుభవం కూడా మనకు లేదు. అంచేత వాళ్ళ దగ్గరికి తీసుకుంటే, అప్పుడు దాన్ని బట్టి మన జీవితాన్ని సరిజేసుకుంటాం. అలా ఎప్పుడైతే సరిజేసుకున్నామో, మరి ఖచ్చితంగా జీవితంలో ఏ కష్టమూ రాదు, ఏ దుఃఖమూ రాదు.